హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మాతో పాటు మీరు కూడా స్వీట్ తిందురు కానీ రండి. ఇదిగోండి కాజాని టేస్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరూ సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఇద్దరు అవతారాలు చూసి మీరు భయపడకండి, ఎందుకంటే మేమిద్దరం మెల్సెస్లో ఉన్నాము. అందువల్ల ఇద్దరం నైట్ వేర్లో ఉన్నాం అనమాట. ఇంకోటి 150 సబ్స్క్రైబర్లు వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ మీరు కామెంట్ కూడా చేయండి. మీకు ప్రతి కామెంట్కి నేను రిప్లై అనేది కూడా ఇస్తుంటాను. మా హారిక అయితే నిన్న ట్యూషన్లో కేక్ కట్ చేసిందండి. ఆ క్లిప్పింగ్స్ కూడా నేను యాడ్ చేస్తాను, చూడండి. అక్కడ కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకుంది. అంటే మా అపార్ట్మెంట్లో పిల్లలు ఎవరు ఉండరు, అందరు పెద్దోళ్ళే. అందువల్ల ఏంటంటే ఈ పెద్దోళ్ళ దగ్గర కేక్ నేనేం కట్ చేస్తానంటే ట్యూషన్లో వాళ్ళ ఫ్రెండ్స్ ముందు కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది హ్యాపీగా. ఏంటి హారిక, హ్యాపీనా? ఫుల్ హ్యాపీ అండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది కేక్ కట్ చేసి అందరికి. నార్మల్ కేక్ పొద్దున్న స్కూల్లో కట్ చేసాము, కానీ అదేం బాగాలేదు. అందుకని మమ్మీ సర్ప్రైజ్ చేసింది అనమాట, కూల్ కేక్తో, బ్లాక్ ఫారెస్ట్ కేక్. తను చెప్పింది అందరికీ కూల్ కేక్ ఇష్టం అమ్మ, మామూలు కేక్ తీసుకురావద్దు అనేసి కాల్ చేసి చెప్పింది. ఇక వాళ్ళకి నచ్చింది తీసుకొస్తే హ్యాపీగా తింటారు కదా పిల్లలు అనేసి వాళ్ళకి నచ్చింది తీసుకెళ్ళాను. శుభ్రంగా అసలు ఒక్క ముక్క లేకుండా మొత్తం హ్యాపీగా తినేసారు. ఒకళ్ళకి 2 పీసులు పెట్టేసుకొని. వాళ్ళు సంతోషమే కదా మనకు కూడా కావాల్సింది. హ్యాపీ న్యూ ఇయర్ హారిక. సేమ్ టు యూ. కంగ్రాట్స్ కూడా 150 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే అందించాలని మనస్ఫూర్తిగా. న్యూ ఇయర్ రోజు 150 సబ్స్క్రైబర్స్ వచ్చారు, గుర్తుండిపోద్ది ఎప్పటికీ. మరొకసారి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.